ప్రభాస్ అని అంటే ప్రాణం మాకు. ఈ సినిమాలో మా కంపెనీలో ఉన్నాడు బాసో, ఈ సినిమాలో దెయ్యానికి పోయేస్తాడు ప్రభాస్ అన్న. అదే సినిమా అంటే. నా చేతికుంది ఉంగరము, నా చేతికుంది రింగు. ఈ సినిమాలో ముగ్గురు హీరోలతో స్టెప్ ఎరగదీస్తాడు మా డార్లింగ్. మామూలుగా ఈ డాన్స్ మాత్రం ముగ్గురు అమ్మాయిలతో మాత్రం కుమ్మేస్తారు భయ్య మా సినిమాలో ప్రభాస్ అని మాత్రము. కానీ మారుతి గారు మీరు ఎక్కడో మా ప్రభాస్ అని తక్కువ చేసి చూపించారు భయ్య, నిజంగా చెప్తున్నాను. ఇది మాత్రం సినిమా ఎలా కాదు, ఇంకో విధంగా తీసి చూపించారు నువ్వు. ఓకే, సినిమా మాత్రం మా ప్రభాస్ అన్న కోసం ప్రతి ఒక్కరు చూస్తాం. గుళ్ళో భక్తులు తగ్గుతారేమో, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ తగ్గరు. తెలుసు కదా, నువ్వు ఎలాంటి సినిమా తీర్చు, నువ్వు ఎలాంటి సినిమాని తీయో మేము చూస్తాము అంతే. తమన్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది భయ్య. ఈ 2025 అంతా తమన్ గారు ఆయమ్మ నడిచింది, మళ్ళీ 2026 కూడా తమన్ గారిదే నడుస్తుంది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ప్రభాస్ గారి కట్అవుట్ హైలైట్ సినిమాకి. సినిమాలో హైలైట్ ఏముందంటే ప్రభాస్ గారి యాక్టింగ్ హైలైట్. ఎవరు చెప్పారు భయ్య మాస్ హీరోలు కామెడీ చేయలేరని? ఎవరు చెప్పారు? జూనియర్ ఎన్టీఆర్ గారు అదురు సినిమాలో కామెడీ చేసి చూపించారు. చారీ పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోద్ది. అలాగే ప్రభాస్ గారు కూడా ఈ రాజాసాబులో కామెడీ చేసి చూపించారు. ప్రభాస్ గారి చరిత్రలో నిలబడిపోద్ది, అంత బాగా నవ్విస్తాడు జనాలు ఈ సినిమాలో. చాలా బాగుంది భయ్య.